ప్రైజ్ ద లార్డ్. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ ఇదిగో, దాని అర్థం ఏంటో మీకు చెప్పాలనుకున్నాను. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అని కార్సన్ గారు ఈ 2 వాల్యూమ్స్ రాశారు కదా, మనం దీన్ని ధ్యానిస్తుంటున్నాం. అంతకుముందు చెప్పినట్టుగా మరొకసారి ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటో చెప్తాను. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందువలన తెలుగులోకి ఈ సిరీస్ని ఏం చెప్తున్నామంటే దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి పాట కూడా ఉన్నది కదా. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు, మనం పాట పాడతాం కదా. కాబట్టి దేవుని ప్రేమ అంటే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేకపోతే మనం దేవుని ప్రేమిస్తున్నామా, ఈ 2 అర్థాలు వచ్చేటట్టుగా ఇది ఉన్నదన్నమాట. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, సరే మనం ఎందుకు ధ్యానించాలి? మనం కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. ఆయన ముందుగా ప్రేమించాడు, మనం ఆ ప్రేమకు స్పందిస్తూ మనం కూడా ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని ఆయనకు స్వరాన్ని విని మనం ఆయన ఆశీర్వాదం పొందుకుంటాం అనేటువంటి అర్థం అన్నమాట. దాని గురించి ఇంకొక విషయం ఏంటి అని అంటే రోమా 8:28లో మనం చదువుతాం కదా. 28 నుండి 39లో ఇది గంభీరమైనటువంటి సెక్షను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి అనేది ఇక్కడ అర్థం ఏంటి? దానికి మనం 20 అంతకుముందు సెక్షన్లో 18వ వచనం, మరి 25, 26 వచనాలు చూసేటట్లయితే అది సమస్యలకు సంబంధించిందన్నమాట. సమస్తం అంటే శ్రమలు కూడాను, కష్టాలు కూడాను, ఓకే అనేటువంటి అర్థం అన్నమాట. 18వ వచనం చూద్దాం. 8:18 మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. శ్రమలు అంటే శ్రమల గురించి చెబుతున్నాడు. ఇంకా 25, 26లో కూడా మనం చూసేటట్లయితే ఇక్కడ మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో, చూడండి, ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. 26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు అంటే ఇది భాషలు కాదు. శ్రమల్లో ఉన్నప్పుడు మనకు మాటలు రాలేనటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మూలుగుతూ మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అది ప్రార్థన మాటలు రావన్నమాట. అలాంటి మూలుగులు ఇక్కడ మనం మూలగటమే కాదు, సర్వ సృష్టి కూడా మూలుగుతున్నది అని కూడా ఇక్కడ ఈ సందర్భంలో ఉన్నదన్నమాట. కాబట్టి సమస్తము అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన కష్టాలు కూడా, మన వేదనలు కూడా, మన మూలుగులు కూడా, అలాంటి పరిస్థితులు అవి కూడాను, వాటిని కూడాను దేవుడు మార్చి మన మేలుకై ఆయన వాటిని సమకూరుస్తాడు అనేటువంటి విషయం అన్నమాట. 8:28లో మరి మేలు అంటే ఏంటి అని అంటే చాలామంది అపార్థం చేసుకుంటారు. మనకి సమృద్ధి కలగాలని, మనకి ఎక్కువ డబ్బు, మనకు ఉద్యోగం, మన మేలుకే అని అంటే భౌతికంగా మనం ప్రాస్పర్ కావాలి అనేటువంటి రీతిగా అర్థం చేసుకుంటాం. కానీ అది కాదు. ఇక్కడ 29 నెక్స్ట్ వచనం అది క్లారిఫై చేస్తుంది. దేవుని దృష్టిలో మేలు అంటే ఏంటో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు
వారిని ముందుగా నిర్ణయించాను. కాబట్టి మేలేంటంటే దేవుని కుమారుని యొక్క సారూప్యం, ఆయన యొక్క ఇమేజ్, ఆయన వలె ఆయన పోలినట్లుగా మనం జీవించేటటువంటి రీతిగా మన జీవితాలు ఉండటం కోసమని సమస్తాన్ని దేవుడు దాన్ని మారుస్తాడు, దాన్ని అనుకూలపరుస్తాడు అన్నమాట. సమస్తాన్ని ఆయన హీ విల్ కాజ్ ఎవ్రీథింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ బికమింగ్ లైక్ జీసస్ క్రైస్ట్. అదంటే ఆత్మీయ మంచి, అంతేగాని ఏదైనా ఈ కాలానికి, ఈ సృష్టికి, ఈ భూమికి, ఈ భౌతికంగా వీటికి సంబంధించినటువంటి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తప్పకుండా ఉండవని చెప్పట్లేదు, తప్పకుండా ఉంటవే అని కూడా ఎప్పుడు కూడాను క్రొత్త నిబంధనలో దేవుడు ఎప్పుడు కూడాను వాగ్దానం చేయలేదు. తప్పనిసరిగా మీకు జబ్బు రాదు, మీకు అన్నీ కలిసి వస్తాయి అనేటువంటి రీతిగా దేవుడు ఎప్పుడు వాగ్దానం చేయలేదు. కొన్నిసార్లు పోగొట్టుకుంటారు విశ్వాసులు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి వాటిని పోగొట్టుకుంటారు, దాన్ని బట్టి ఆత్మీయంగా ఎదుగుతారు. యేసు ప్రభు వలె వాళ్ళు ఎదుగుతారు అన్నమాట. అది దేవునికి కావాల్సింది. ఎందుకంటే మన పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు మనం ఆశించేది, మన నిరీక్షణ ఏంటి? మనం శరీరాలతో లేపబడి దేవుని సన్నిధిలో ఉండి ఆయన్ని ముఖాముఖిగా డైరెక్ట్గా చూస్తూ మనం యేసు ప్రభు వలె తయారవుతాం, యేసు ప్రభు వలె ఉంటాం. బికమ్ లైక్ హిమ్ అని 1 యోహాను 3:2 ఉంటుందన్నమాట. కాబట్టి యేసు ప్రభువు కావాల్సింది అది. ఇక్కడ మరి చదవటానికి టైం లేదు, 28 నుండి 39 దాకా చదివితే ఇక్కడ మనం గ్రహించేది ఏంటి అని అంటే, పరలోకములోనికి అంటే దేవుని సన్నిధికి తప్పనిసరిగా వెళతాం. ఎందువలన వెళతామంటే దేవుని ప్రేమ అంత బలంగా ఉంటుంది, మనం తప్పనిసరిగా అక్కడికి తీసుకువెళ్తుంది. అది అక్కడ ఐడియా. ఏది కూడా అడ్డు రాదు, మరణం అడ్డు రాదు, శ్రమలు అడ్డు రావు, సైతాను అడ్డు రాదు, ఏది కూడా అడ్డు రాలేదు. దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఇంకెవరు విరోధి అంటాడు. ఇంతవరకు మనల్ని ప్రేమిస్తున్నాడంటే తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించాడు, ఇంకా ఆయనతో పాటు సమస్యలు ఎందుకు అనుగ్రహించడు అనేటువంటి ఆ యొక్క లాజిక్ వాడతాడన్నమాట. కాబట్టి దేవుని ప్రేమ అంత బలంగా ఉంటుంది. ఆ ప్రేమ బలాన్ని బట్టి మనల్ని తప్పనిసరిగా అంతం వరకు ఆ ప్రేమ బలాన్ని బట్టి మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. కానీ దాన్ని ఏమంటారంటే పర్సివరెన్స్ అంటారు. పర్సివరెన్స్ అని అంటే అంతం వరకు సహించుట అని అర్థం అన్నమాట. అయితే దేవుడు ప్రతి శ్రమల్లో గుండా మనల్ని తీసుకెళ్ళినప్పటికీ ఆయన తలంచింది తప్పకుండా నెరవేరుస్తాడు దేవుని ప్రేమను బట్టి. అది సగభాగమే. మిగిలింది ఏంటంటే ఈ పర్సివరెన్స్ అనేది మన బాధ్యత కాదా? మనం అంతవరకు సహించుకోమా? తప్పకుండాను పదే ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో వాక్యం చెప్పేది ఏంటంటే, అంతవరకు సహించుకొనినవాడు రక్షింపబడును అని ఉంది. దేవుడు బలంతో తీసుకెళ్తాడు. మరి మన ప్రేమ ఏంది దేవుని ఎడల? ఆ ప్రేమను బట్టే మనం దేవునికి హత్తుకోవాలి. శ్రమలైనా, కష్టమైన, హింసలైన, మరణమైన ఆయనకి హత్తుకుని వెళ్ళేటట్టుగా మన యొక్క ప్రేమ ఆయన ఎడల ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమ మన ఎడల ఉండదాన్ని బట్టి మనం పరలోకం వెళ్తాం. దేవుని ఎడల మన ప్రేమను బట్టి కూడాను మనం అంతవరకు సహించుకుని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. పర్సివరెన్స్ అనేది రెండు. దేవుడు పర్సివర్ చేస్తాడు, పట్టుదలగా మనం తీసుకెళ్తాడు. మనం కూడా ఆయన పట్టుకుని అంతవరకు సహించుకుని దేవుని
ప్రేమిస్తాం అనేది రెండు విధాలుగా ఉండేటువంటి అర్థం అన్నమాట ఇది ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే. అది నేను అర్థం చేసుకున్నది. ఇదిగో దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఇదిగో అంటే దాని అర్థం అది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆ విధంగా దేవుని ప్రేమిస్తాం. ఆ విధంగా ప్రేమిస్తే మనం ధ్యానించుకుంటాం, చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం, దేవుని కొరకు నిలబడతాం, సహించుకుంటాం, నిందలు, షేము ఎన్నో సహించుకుంటాం. సహించుకున్నటువంటి ఆ విధంగా సహించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి విశ్వాసి. ఆ విధంగా సహించుకోలేకుండా ఇది ఎందుకులే నాకు తలనొప్పి, ఈ దేవుడు వద్దు, యేసు ప్రభు వద్దు అని మధ్యలో వదిలిపెట్టినటువంటి వాడు విశ్వాసి కాదు. తర్వాత మరలా బ్యాక్ స్లైడ్ అయితే తర్వాత వస్తాడు నిజమైనటువంటి విశ్వాసి. లేదు ఆ విధంగా ప్రవర్తిస్తే అతనికి ఏ విధమైనటువంటి నొప్పి, బాధ, వేదన మనసులో లేదు అంటే ఆయన విశ్వాసి కాదు. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ప్రతి విశ్వాసి కూడాను కలవరపడతాడు, టెన్షన్లో వెళ్తాడన్నమాట. ఎట్లా బయటపడాలి అనేటువంటి ఆశ చూపించుతాడు, బయటకు వస్తాడు. ఒకవేళ టెంపరీగా ఆయన బ్యాక్ స్లైడ్ అయినా కానీ తర్వాత రిపెంట్ అయ్యి తర్వాత వస్తాడనమాట, విశ్వాసియే. అవిశ్వాసి రాడు. కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చివరి వరకు హత్తుకొని ఉండాలి. ఏ దేశంలో అయినా సరే సంఘాన్ని హింసిస్తారు మనుషులు అని యేసు ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 16:33 కదా. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్ బట్ బీ ఆఫ్ గుడ్ చీర్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మీకు శ్రమలు తప్పనిసరిగా ఉంటాయి, కానీ మీరు సంతోషించండి, బీ ఆఫ్ గుడ్ చీర్. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. ఆ విధంగా యేసు ప్రభు మన భవిష్యత్తులో మనం ఎదుర్కొనేటువంటి కష్టాలను చెప్పటమే కాకుండా మనకు ధైర్యాన్ని ఇస్తుంటున్నాడు. నేను లోకాన్ని జయించాను, మీరు ధైర్యంగా ఉండండి. ఆ విధంగా మనం ముందుకి సంతోషంగా, ధైర్యంగా పోవాలని దేవుని యొక్క ఆశ. ప్రార్థించుకుందాం. May the Lord bless you and keep you. May He cause His countenance to shine upon you and be gracious to you. May He cause His face to shine upon you and give you peace, to you, to your family, not only this year, but all the days of your life. Amen. God bless you. Okay, I just explained about